హుస్నాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విశ్వకర్మ సేవా ట్రస్ట్ తరపున హుస్నాబాద్ గ్రామానికి చెందిన పెందోట భాస్కరాచార్యులు పోలోజు రాజబ్రహ్మచార్యులకు స్వర్ణ మహానంది పురస్కారం పొందిన సందర్భంగా విశ్వకర్మ పరిషత్ సంఘం తరపున ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, పెందట వెంకటరమణ రాములు, కృష్ణమాచారి, కన్నోజు రామకృష్ణ, పెందోట విష్ణుమూర్తి, ప్రభాకరాచారి, సంగోజు లక్ష్మణాచార్యులు, విశ్వకర్మ కుల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరితో మంచి మన్నలతో అందరితో విలువతో మంచి ప్రఖ్యాతిగా కాంచినటువంటి పురోహితం నేర్చుకుని ఆ విద్యను అందరి 10 మందికి హితము చెప్పుకుంటూ పురోహితంలో మంచి పేరు తెచ్చుకోవడం ప్రయత్నమే మేము చేసినట్టు ప్రయత్నాన్ని మా ప్రభుత్వం ఇక్కడ ఈ 2 రాష్ట్రాల వారు గుర్తించి మాకు నంది పురస్కారం అవార్డు ఇచ్చినారని నేను భావిస్తున్నాను. ఇక్కడ మా గురువు గారు గురువు అంటారు, గురువుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయంటారు. గురువుకు 3 కొమ్ములు ఉంటాయి. గురువు అంటే గాకొమ్ము, రాకొమ్ము, వాకొమ్ము, 3 కొమ్ములు. విద్య, వినయము, విధేయత. విద్య ఉన్న వాళ్ళకు విధేయత వస్తుంది. విధేయత ఉన్న వాళ్ళకు అందరితో మంచిగా మాట్లాడడం, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎవరిని ఎలా సన్నిహితంగా చేసుకోవాలి, ఎవరిని ఏ రకంగా చేసుకోవాలని భావన కలిగజేస్తుంది. ఎవరైనా ఒక గురువు దగ్గర నేర్చుకున్న విద్య చేత అందరి చేత మన్నలు పొందుతూ మంచిగా జీవించడానికి సహకారం చేస్తుంది. కాబట్టి ఒకరే గురువు గారు ఎన్నో రకాల మంచి పనులు చేస్తుంటారు. వారి యొక్క మంచి పనులను మనం గుర్తించుకుంటూ చెడులను విడిచిపెట్టి ఆ మంచి పనుల వల్ల ఎవరైనా సాధించుకుంటూ మాకు మేము సాగపట్టుకుంటూ విద్య వాస్తు జ్యోతిష్యంలో మాకు మేము సాగపట్టుకుంటూ మెరుగు చూపించుకుంటూ అందరి మన్నలు పొందుతున్నాం. మా తాతలు తస్సులు, వీసము, పలక అనే లెక్కలతో ఇల్లు కట్టించారు. తర్వాత మా బాబాయ్ వాళ్ళు గజాల లెక్కలకు వచ్చింది. ఆ తర్వాత మా లెక్కలకు వచ్చేసరికి ఫీట్ల లెక్కలకు వచ్చింది. మా కొడుకుల లెక్కలకు వచ్చేసరికి మీటర్ల లెక్కలకు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మా కొడుకు పూర్వకాలంలో ఉన్న తస్సులు ఉన్న లెక్కలు ఒక 110 పథకాలు ఇప్పుడు మీటర్ల లెక్కలు మార్చింది. మీటర్ల లెక్క ఒక పుస్తకం తయారు చేసింది. ఒక పేరు చెప్పగానే ఈయనకు ధ్వజ ఒక ఇల్లు ఇంత ఇల్లు కుదురుతుంది, దీన్ని గదాలు కొడుతుంది, లెక్కలు సైట్లు. అంటే ఇప్పుడు వాడు ఇంజనీర్ కాబట్టి ఆ లెక్కలకు వచ్చింది అన్నట్టు. ఈ లెక్కలు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఒక బుక్కును తయారు చేసింది. అంటే ఒక విద్యను ఇంప్రూవ్ చేసుకుంటూ 10 మందిలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం. ఆ పేరును తెచ్చుకోవడం వల్లనే మనం గుర్తించాలి. మనం చేసేటువంటి క్రియ, ఆ యొక్క కృషి వాళ్ళు గుర్తించడంలో మనకు పేరు వస్తుంది. పేరు వల్లనే మనం మా గురువులకు మాకు పేరు రావడం, మా గురువుల పేరు వస్తుంది. వాళ్ళ గురువులు కానీ మాకు కానీ పేరు తేవడానికి ప్రయత్నం చేసుకుంటూ మేము ఈ రకంగా అందరితో మంచి పేరు తెచ్చుకోవడానికి, గుర్తింపు చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఈ సభను మీకు నంది ఆవటి రావడం మాకు చాలా సంతోషకరమన్నా అని మాటలు చెప్పేవాడు. 1 సంవత్సరము జ్యోతిష్యం నేర్చుకున్నా, 1 సంవత్సరం పురోహితం, 1 సంవత్సరము శిష్యరికం. అంటే పోతనే తెలిసేది, దాన్ని ఏమంటారు అంటే క్రియ. అప్పుడు గురువు గారు దగ్గరికి నేను 3 సంవత్సరాలు శిష్యరికం చేస్తేనే నాకు వేదం వచ్చింది. అప్పుడు చాలామంది ఏమంటే అయ్యా ఏం చేస్తున్నా అంటే నేను జ్యోతిష్యం నేర్చుకున్నానంటే ఒకటి చదువు అని చెప్పి పక్కబండి తాతగా ఆయన కూడా వేదము అన్నీ వచ్చేవాడు. లక్ష్మణాచార్య దగ్గర అంటే నేను గ్రహాన్ని కన్ను చదువురా అన్నాడు. శుక్రోర్ భృగోర్ భృగోర్ సుప్రసపుశ్చ భూషణ దైత్య పూజ కావ్య కవి రితి స్మృత. ఈ శ్లోకం చదివేసరికి అప్పుడు శబాష్ నీకు వస్తే రవీంద్ర అని చెప్పాడు. అప్పుడు వెంకటాచార్య పెందడం పూర్వం వెంకటాచార్య ఇది ఆయన చెప్పాడని కానీ మన పూర్వం వంశం నిలిచినతో నీకు తప్పకుండా వేరే వస్తుంది, మా లక్ష్మణాచార్య యొక్క పేరు నిలిచినతో అని ఆయన బాగా నాకు చెప్పేవారు. ఇదంతా నేర్చుకున్న తర్వాత నేను బస్సాపురంలో ఒకటి పెంచేస్తాను పోతే పెద్దలు గురువులు వెంకటాచార్య తాత ఇది ఆయన దగ్గర కూర్చుని నా యొక్క చేసే మంత్రం కానీ చేసే క్రియ కానీ చూసి శబాష్ ప్రభావం నీకు మా లక్ష్మణాచార్య పేరు నుంచి పెట్టినవయ్యా, నీకు తప్పకుండా అన్ని ఆశీస్సులు శుభాశీలు అని చెప్పి ఆ తాతగారు కూడా నాకు అందరూ ఆశీస్సులు ఉండేది. నేను నేర్చుకున్నప్పుడు బుక్కులు లేకుండే. అప్పుడు పాపం గురువారు కూడా నాగబ్రహ్మచారి జిరాక్స్ తీసి బుక్కులు పంపించారు.
ప్రోత్సహించేవాడు. మన కోడలు వంశంలో నువ్వు మొట్టమొదటిగా లక్ష్మణాచార్య దగ్గర నేర్చుకొని ఒక ఇంత పెద్ద పేరు కాంచాలరా అందరికీ అని చెప్పి వాళ్ళందరూ నాకు ప్రోత్సహించేవారు. నేను చెప్తుంటే కదా, ఒక సంవత్సరం జ్యోతిష్యము, ఒక సంవత్సరము వాసన తర్వాత జ్యోతిష్